ఈ కథ దక్షిణ భారతదేశంలోని పల్లాపురం అనే ఊరిలో జరుగుతుంది. సంక్రాంతి పండుగకు ఈ గ్రామంలోని ప్రజలు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆ పండుగ 3 రోజుల పాటు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, అలాగే కనుమ. ప్రతి రోజుకు ప్రత్యేకమైన సాంప్రదాయాలు, అనుభవాలు ఉంటాయి. ఈ పండుగ కేవలం పంట పండిన ఆనందాన్ని మాత్రమే కాదు, కుటుంబ అనుబంధాలను, ప్రకృతిలో మన బంధాన్ని, గ్రామ జీవన సౌందర్యాన్ని కూడా మనకు గుర్తు చేస్తుంది. భోగి నాడు పాతదనాన్ని వదిలి కొత్తదనాన్ని ఆహ్వానించడమే భోగి పండుగ ప్రత్యేకత. భోగి రోజు ఉదయాన్నే గ్రామం కోలాహలంగా మారుతుంది. అందరూ తమ ఇళ్లను శుభ్రం చేస్తూ, పాత పనులు, పాత వస్తువులను దూరం చేస్తూ కొత్త శుభారంభానికి సిద్ధమవుతారు. అదే ఊర్లో 2 మంచి దంపతులు ఉన్నారు. ఆ ఊర్లో దంపతుల పేరు శ్రీను, అలాగే రాణి. శ్రీను తన ఇల్లు ఎదుట భోగి మంట వేస్తూ కనిపిస్తాడు. అతనికి తోడుగా రాణి పాత వస్తువులను తీసుకొస్తుంది. చిన్నపిల్లలందరూ ఆ మంట చుట్టూ గెంతుతూ చాలా ఆనందిస్తారు. వాళ్ళ 2 ముద్దుల కూతురే హిమ. హిమకి తన బుర్ర నిండా ఎన్నో ఆలోచనలు. ఈ పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం, ఎలా జరుపుకుంటున్నాం, అసలు 3 రోజులు ఎందుకు జరుపుకోవాలి అన్నదే తన యొక్క అనుమానం. అది ఎలాగో ఈ కథలో మొత్తం తెలుసుకుంటుంది హిమ. ఇది భోగి మంట తల్లి. మన జీవితంలో అవసరం లేని పాత వాటిని దూరం చేస్తూ మనం కొత్త జీవితం ప్రారంభిస్తాం. ఇలాగే మన చెడు అలవాట్లు, బాధల్ని వదిలేయాలి. మరి నాన్న ఈసారి నిద్ర లేవడానికి ప్రయత్నిస్తాడా? ఇప్పటి నుంచే నా కాలయాపన బాగు చేస్తాను, నీ మట్టుకు నిలబెట్టుకుంటాను. అందరూ కలిసి భోగి మంట చుట్టూ చేరి ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఉంటారు. అలాగే ఆ ఊర్లోని పెద్ద మనిషి, భోగి పండుగ అంటే పాత జీవనానికి ముగింపు, ప్రకృతికి గౌరవం. ఇది అందరికీ మంచి ఆలోచనలు తీసుకొస్తుంది. రాఖీలేలా ఊరంతా భోగి మంటలతో మెరుస్తుంది. పిల్లలు మారు సంచారం పేలుస్తూ సంతోషిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళందరూ కలిసి ఎంతో చక్కగా విందు చేస్తూ పండుగని ఆనందంగా జరుపుకుంటారు. అలా భోగినాడు పండుగ చాలా సంబరంగా జరుగుతుంది. ఇక మిగిలింది 2వ రోజు సంక్రాంతి పంటల పండుగ. 2వ రోజు సంక్రాంతి. ఇది ప్రధానమైన రోజు. సూర్యదేవుడికి పూజలు చేస్తూ, ప్రకృతి ధన్యవాదాలు చెబుతూ ఆనందంగా జరుపుకుంటారు. ఉదయాన్నే ఇల్లు రంగురంగుల ముగ్గులతో కలకలలాడతాయి. రాత్రిపాటు బట్టలతో అందరూ సూర్యదేవుణ్ణి పూజిస్తారు. అదే రోజు ఉదయం రాణి పొంగలి వండుతుంది. హిమ రాణికి సహాయం చేస్తూ ఉంటుంది. ముందు సూర్యదేవునికి నివేదన చేయాలి. ఈ పండుగ ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పడానికి, రైతుల కష్టానికి గౌరవం ఇవ్వడానికి జరుపుకుంటాం. పంట కష్టాలు నాకు చాలా నేర్పుతాయి. ప్రకృతి మనకు పూర్వం ఉంటే రైతు సంతోషంగా ఉంటాడు. మాతండి అందరూ పతంగులు ఎగరవేయడంలో చాలా హడావుడిగా ఉంటారు. అదే రోజు హిమాని తీసుకొని పొలానికి వెళ్తాడు శ్రీను. అలాగా పొలానికి వెళ్ళిన తర్వాత హిమాకి మంచి పతంగు తీసుకొచ్చి తన చేతికి వేస్తాడు. అలా ఎగరవేస్తున్న హిమ హఠాత్తుగా తన పతంగు చిక్కుల్లో పడుతుంది. అప్పుడు హిమ, అప్పుడు పతంగు సరిచేయడంలో సహాయం చేస్తాడు శ్రీను. బలంగా నావు నీ పతంగు ఆకాశానికి తాగుతుంది. పతంగు పోటీలు పెద్దలు, చిన్నపిల్లలందరికీ చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆ ఊర్లోని ప్రజలందరూ ఒక చోట చేరి చక్కగా పతంగులు ఎగరవేస్తూ చాలా సంతోషంగా గడుపుతారు. అలా సంక్రాంతి పండుగ ముగుస్తుంది. ఇక 3వ రోజు కనుమ, పశువుల పండుగ. 3వ రోజు కనుమ. ఇది పశువుల పండగ. రైతులు గోపూజ చేస్తూ పశువుల అలంకరణ, గంగిరెద్దుల ఆటలు ఆనందంగా చూస్తారు. గోవులను మన పంటల జీవితానికి ప్రాణాధారం కాబట్టి కనుమ వారికి గౌరవం చేసే పండుగగా ప్రసిద్ధి. శ్రీను గోవులకు గోరింటాకు, తామర పువ్వులు వేస్తాడు. రాణి పూజ సామాగ్రిని సిద్ధం చేస్తూ ఉంటుంది. హిమ మాత్రం, మనం గోవులకి ఎందుకు పూజ చేస్తాం, ఎందుకు ప్రత్యేకంగా చూస్తాం? మరి మన గోవులే మనకన్నా ఎక్కువ కష్టపడతాయి తల్లి. వాటిని పూజించడం మన బాధ్యత. ఈ పండుగ ప్రకృతికి,
పశు సంపదకు ధన్యవాదాలు చెప్పడానికి ఒక గుర్తు హిమాన్. సాయంత్రం ఊరంతా చక్కగా గంగిరెద్దుల ప్రదర్శనతో గంతులు వేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. చివరగా గ్రామ పెద్దలు అందరూ కలిసి ఒక చోట చేరి అందరూ మంచి కుటుంబంగా అన్నం పెట్టుకొని కుటుంబ బంధాలను మెరుగుపరిచే విధంగా చిన్నవాళ్లకు ఆశీర్వాదాలు ఇస్తారు. సంక్రాంతి నాడు జరిగే కోడి పందాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆ రోజు పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆ పందాలు చూడడం చాలా ప్రత్యేకంగా మారుతుంది. చివరిగా ఈ సంక్రాంతి పండుగ ఈ కథలో కేవలం పంటల సుభిక్షతకు గౌరవం మాత్రమే కాదు, కుటుంబ ప్రేమ, గ్రామం ఏకతాటిపై కలిసి ఉండే సంస్కృతి, ప్రకృతిలో మన బంధం ఏకమవుతాయి. మరిచిపోలేని సంక్రాంతి పల్లె జీవన సౌందర్యం, సాంప్రదాయాలు, గొప్పతనాన్ని తెలియజేసే మధురమైన కథ. ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి.